ఓం నమో వెంకటేశాయ. వేదికను అలంకరించిన పెద్దలు, మన ఈ యొక్క కమిటీ చైర్మన్ కన్నం గారికి, అలాగే పెద్దలందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్న అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించేదానికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఇక్కడ పార్టిసిపెంట్స్ వచ్చిన ఎక్కడెక్కడ మూల ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. ఇటువంటి కార్యక్రమం 72 సంవత్సరాల ముందుగా ఒక వెంకటేశ్వర కళా పరిషత్ అని చెప్పి స్టార్ట్ చేసిన, అంటే అప్పటికి నేను పుట్టలేదు, అంటే నాకు ఇప్పుడు 70 అంటే 72 సంవత్సరాల ముందుగానే ఈ యొక్క కళా పరిషత్ పుట్టింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క కళని ప్రోత్సహిస్తూ ఎంతోమంది మహానుభావులు, అందులో ముందుగా చెప్పాలంటే మా వెంకటరమణ, ఎప్పుడు చూడు కళలంటే ప్రతి ఒక్క సంవత్సరం ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ప్రతి ఒక్క సంవత్సరం వెంకటేశ్వర కళా పరిషత్ని మంచి నాటకాల పోటీ పెట్టి అందరినీ కూడా వాళ్ళ లైమ్ లైన్లోకి తీసుకొచ్చిన ఆ ఘనత ఆయనకే వస్తుందని నాకు నా యొక్క పర్సనల్గా. అటువంటి కళా పరిషత్తు మొన్న ఫస్ట్ నాకే ఒక ఛాన్స్ రావడం అనేది, మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి కొత్తపల్లి ఆయన రావడం, ఆఫీస్ రావడం, ఈసారి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసాం. మేము అనుకున్నంత బడ్జెట్ ఈఓ గారు ఇవ్వలేకపోయారు. అందుకోసం కొంత ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, కొద్దిగా ఏమైనా సహాయం చేయమని చెప్పానంటే నేను వెంటనే తప్పకుండా చేస్తాను. ఇది మంచి కార్యక్రమాలు ఎంతో వెంకటేశ్వర స్వామి పేరుతో కూడా చేస్తున్న ఇటువంటి కళలను ప్రోత్సహిస్తున్న అందరికీ కూడా వాళ్ళు ఎంతో కష్టపడి, దీనిలో గ్రేట్ ఏంటంటే 6 సంవత్సరాలు నిలిచిపోయిన ఒక ఆర్గనైజేషన్ దాన్ని మళ్ళీ రీకోప్ చేసి మన తెలంగాణ రమణ గారు అందరినీ వాళ్ళు చేర్చి ఒక కమిటీని చేర్చి వాళ్ళందరినీ కూడా ఒక యాక్టివేట్ చేసి మళ్ళీ ఇటువంటి పెద్ద కార్యక్రమం చేసిన చిన్నగారు రమణ గారికి మరి ఒక మీ చప్పట్ల ద్వారా ఆయనకి థ్యాంక్ యూ. అలాగే కమిటీ అందరూ కూడా మా శుభాశీస్సులు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మీరు చేయాలని, 100 సంవత్సరాల వరకు తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ప్రోత్సహిస్తుందని మన భాను గారు చెప్పినట్టు ఇటువంటి ఒక పెద్ద ఇది దగ్గర 2000 మంది కెపాసిటీ. మేము పైన ఉన్న వాళ్ళు ఒక 20 మంది 30 మంది ఉంటే, కింద ఉంటే చాలా తక్కువే ఉన్నారు. ఎప్పుడు కూడా ముందులో ఇప్పుడున్న లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీలో ప్రతి ఒక్కరు మొబైల్ ఓపెన్ చేస్తేనే మంచి సాంగ్స్ వస్తున్నాయి, మంచి డ్రామాలు వస్తున్నాయి. అటువంటప్పుడు కూడా ఈ జనాలని వాళ్ళంతా తీసుకొచ్చి ఇక్కడ యొక్క దగ్గరగా చేర్చి ఒక మంచి డ్రామా మీ ద్వారా ఉన్న వాళ్ళ యొక్క టాలెంట్ని ఈ ద్వారా తీసుకొచ్చిన మన కమిటీ మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా జరపాలని, అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా మంచి అభిప్రాయం, ఎందుకంటే ఈ కార్యక్రమాలు ముందుకు పోవాలి. తిరుపతిలో మంచి కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలి. ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మేమందరూ కూడా సంతోషంగా ఉంటాం. అందరూ కూడా భాను గారు చెప్పారు, నెల్లూరు నుంచి మిమ్మల్ని చూసేదానికి వచ్చారు అంటే 120 కిలోమీటర్స్ ఎక్కడో ఉన్నారు, చూద్దాం మంచి కార్యక్రమం. నేను ఆఫీస్ నుంచి ఇంటికి పోలేదు, మమ్మల్ని లాక్ చేశారు మన చైర్మన్ గారు. ఇంటికి వెళ్ళకుండా అయితే 7:20కి అంతా ఇక్కడ 7:15కి అంతా మీరు ఉండాలి ఇక్కడ. సో అంటే అలాగా ప్రతి ఒక్కరు కమిట్మెంట్ ఒక మంచి కార్యక్రమాన్ని మనందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి ఇందులో పార్టిసిపెంట్స్ అందరూ కూడా, అవార్డు గ్రహీతలందరూ కూడా నా యొక్క ఆశీస్సులు, వాళ్ళందరూ కూడా అభినందనలు. ఓం నమో వెంకటేశ్వర. థ్యాంక్ యూ సార్. ఇంకా 10 నిమిషాల్లో